ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. నా పేరు శుభాకర్. గలమెత్తి పాడదన రాజా అనే ఈ కీర్తన రచించి అనేక ఆటంకముల మధ్యలో దేవుని నామ మహిమార్థమే ఈ కీర్తనని రికార్డ్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నారండి. ఈ కీర్తన రికార్డింగ్ అంతట్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కోవడం జరిగింది. వీటన్నిటి మధ్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. వాటన్నిటిలో ముఖ్యమైన ఒక గొప్ప కార్యాన్ని, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఈ సమయంలో నేను ఆశపడుచున్నానండి. మీరు ఇప్పటికీ ఈ పాటను వినిన వారైతే ఈ సాక్ష్యం పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నానండి. ఒకవేళ మీరు వినని వారైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ పాట పూర్తిగా వినవలసిందిగా కోరుచున్నానండి. ఈ కీర్తన 3 సంవత్సరముల క్రితము దేవుడి ప్రేరేపణ చొప్పున అప్పట్లో నా ప్రార్థన కీర్తన కింద రచించడం జరిగిందండి. ఈ కీర్తన ఈ మధ్యకాల సమయంలో రికార్డ్ చేయమని దేవుడు ఎంతో తన బలమైన ప్రేరేపణ చొప్పున నన్ను ప్రేరేపించడంతో అనేక ఆటంకముల మధ్యలో ఈ కీర్తనలో కొన్ని మార్పులు చేసి ఈ సాంగ్ని రికార్డ్ చేయడం జరిగిందండి. ఈ సాంగ్ రికార్డ్ చేసిన తర్వాత మా మావయ్య దైవజనుడు పాస్టర్ రక్షణానంద రెడ్డి గారికి ఈ కీర్తన పంపినప్పుడు ఆయన ఈ కీర్తన అంతా విని ఆఖరి చరణం దగ్గరికి వద్దులోకి ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఈ ఆఖరి చరణం మరింత బలముగా ఉండేటట్టుగా మార్చమన్నట్లుగా ఆయన సలహా ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక చరణం ఇచ్చాడు. ఏంటంటే సాగెద నీ సేవలో నేను మరణం వరకు వెనుతిరగును అనే ఈ చరణాన్ని నాకు దేవుడు బయలుపరచడం జరిగిందండి. వెంటనే ఈ చరణాన్ని నేను రికార్డ్ చేసి ఈ చరణము షూటింగ్ కొరకు కాకినాడ ప్రాంతం వెళ్దామని చెప్పి అనుకున్నామండి. మాది తాడేపల్లిగూడెం పట్టణము. మా తాడేపల్లిగూడెం పట్టణం నుండి కాకినాడ ప్రాంతం ఈ చరణం షూట్ కోసం వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు కార్ బయట నుండి అద్దెకి తీసుకొచ్చి నాతో పాటు ఒక సహోదరుడు, ఈ సాంగ్లో వర్క్ చేసిన ఒక సహోదరుడు, దైవ సేవకుని కుమారుడు ఆ సహోదరుడు, మేమిద్దరం కలిసి ఆ కారు అద్దెకి తెచ్చుకొని అలాగే కెమెరా కూడా అద్దెకి తెచ్చుకుందామని చెప్పి వెళ్ళి వస్తున్న క్రమంలో ఒక మలుపు దగ్గర కారు అదుపు తప్పి తిరగబడిపోవడం జరిగిందండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ ఫోటోలో మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఈ కారు అనేది తిరగబడిపోయిందో. దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారంటే కారులో నేను, నాతో పాటు నా సహోదరుడు, మేమిద్దరం ఉన్నాము. నాకు కానీ నాతో పాటు నా సహోదరుడికి కానీ కనీసం చిన్న గాయాలు కూడా అవ్వకుండా దేవుడు ఆ ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించాడండి. వెంటనే నేను ఆ సహోదరుడు కారు నుండి బయటకు వచ్చి ఆ దగ్గరలో ఒక ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ని తెప్పించి కారుని తిరగేసిన తర్వాత నాతో పాటు ఉన్న సహోదరుడు, అన్నయ్య ఇంకా మనం షూటింగ్కి వెళ్ళొద్దు, మనం ఇంక ముందుకు వెళ్ళే అవకాశం కనబట్టలేదు, ఇంకా మనం ముందుకు వెళ్ళలేము, ఈ కారుని బాగు చేయించడానికి వెళ్దాము, కెమెరా వెనక్కి ఇచ్చేద్దాం అని చెప్పి ఆ సహోదరుడు నాతో అంటున్నప్పుడు నా హృదయంలో మాత్రము సాగెద నీ సేవలో నేను మరణం వరకు వెనుతిరగను అనే చరణం మాత్రము జ్ఞాపకం వస్తూ ఉందండి. నేను ఆ సహోదరుడితో వెంటనే చెప్పాను, తమ్ముడు మనం రికార్డ్ చేసిన చరణం ఏంటి? సాగెద నీ సేవలో నేను మరణం వరకు వెనతిరగను అన్నాం కదా. దేవుడు ఎంత కాపుదలు ఇచ్చి మనల్ని కాపాడాడు, మనల్ని ప్రాణాలతోనే కదా ఉంచాడు. మనం మరణం వరకు వెనతిరగమని ఆ చరణంలో రికార్డ్ చేసాం కదా. దేవుడు ఈరోజు మనల్ని ఈ సమయంలో మనల్ని ప్రాణాలతో కాపాడాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. ఆ కారు కూడా సైడ్కి డ్యామేజ్ అయిందేమో కానీ ఆ కారు కూడా దేవుడు రన్నింగ్లో ఉంచాడు. మనం ఇటువంటి సమయంలోనే వెళ్ళి అపవాది ఈ సమయంలో మనల్ని ఆపుతున్నాడో లేదా దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడో మనకు తెలియదు. కానీ ఆ చరణం నెరవేర్పు, ఆ చరణంలో ఉన్న అనుభవం, దేవుడితో నేను పలికిన మాట ఖచ్చితంగా నెరవేరాలి, మనం వెనక్కి వెళ్ళేది లేదు కానీ ముందుకు వెళ్దామని చెప్పి మనం ముందుకే సాగుదామని చెప్పి ఆ సహోదరునితో నేను మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు కూడా నాతో ఏకీభవించి మేమిద్దరం అదే కారులో అదే రీతిగా వెళ్ళి కాకినాడ వెళ్ళి సాంగ్ షూట్ అంతా పూర్తి చేసుకుని రావడానికి దేవుడు కృప చూపించాడండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడంటే ఆ పరిస్థితులు, అంత ప్రమాదం మధ్యలో కూడా దేవుడు అంత గొప్ప నడిపింపు నుంచి అంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చి సాంగ్ రికార్డింగ్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చి ఈ రీతిగా యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ చేయడానికి కృపను చూపించాడు. అంత మాత్రమే కాక ఈ సాంగ్ నేను మొదలుపెట్టినప్పుడు దేవుడు ప్రేరేపణిచ్చి ఈ సాంగ్ మొదలు పెట్టమని చెప్పినప్పుడు నా ఆలోచన అంతా ఒకటే. నా వాట్సాప్ స్టేటస్లో
100 మంది వ్యూవర్స్ ఉంటారు. ఆ 100 మందిలో కనీసం ఒక్క వ్యక్తి ఈ సాంగ్ ద్వారంగా రక్షణకి ప్రేరేపింపబడితే అంతే చాలని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని అండి. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడంటే, మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నా కోరికని ఎలా తీర్చాడంటే, నాతో పాటు కారులో వచ్చిన సహోదరుడు ఆ ప్రమాదపు పరిస్థితిని చూశాడు. దేవుడు ఏ రీతిగా అంత ప్రమాదం జరిగిన దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడో ఆ కాపుదలను గ్రహించుకున్నాడు. ఆ ప్రమాదం మధ్యలో దేవుడిచ్చిన నడిపింపు, ఆయన పనికి ఏమాత్రము ఆటంకం రాకుండా ఆయన పనిని ముగించుకోవడానికి దేవుడు ఎంత నడిపింపునిచ్చాడో ఆ నడిపింపు అంతా చూశాడు. దేవుడిచ్చిన పట్టుదల చూశాడు, దేవుడిచ్చిన నడిపింపు చూశాడు. ఆ కార్యాలన్నీ చూసి ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట, అన్నయ్య నేను బాప్తీసం తీసుకుంటానన్నయ్య, దేవునికి నమ్మకంగా ఉంటానని అని చెప్పి ఆ వ్యక్తి రక్షణకి ప్రేరేపింపబడ్డాడండి. ఆ వ్యక్తి ఇప్పుడు రక్షణకి సిద్ధపడతా ఉన్నాడు. దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు అండి. ఆయన మహిమార్థమే ఒక వ్యక్తి ఒక కార్యం తలపెట్టాడంటే ఆయన మహిమని వేరొకరికి ఇచ్చే దేవుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మహిమ కొరకే కార్యం పెట్టిన వారిని ఏమాత్రం సిగ్గుపరచడు. ఆ రీతిగానే దేవుడు ప్రమాదం నుండి తప్పించి ఈ సాంగ్ను ముగించుకోవడానికి దేవుడు కృప చూపించి ఇంతవరకు నడిపించాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రీతిగా ఈ సాంగ్ను ముగించుకోవడానికి ఈ రీతిగా ఆయన సాక్షిగా నిలుపుకున్నాడు. ఈ సాంగ్ను బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావంలో యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఆమెన్. దేవుడు ఈ కీర్తన మరింత బలముగా వాడుకోవాలని, ఈ కీర్తన ద్వారంగా అనేక మంది రక్షణలోనికి నడిపింపబడాలని ఎంతగానో ఆశపడుతున్నాను, ఎంతగానో కోరుకుంటున్నాను, ఎంతగానో ప్రార్థిస్తున్నామండి. మీరు కూడా ఈ కీర్తన కోసం ప్రార్థిస్తూ ఈ కీర్తన ద్వారంగా అనేక మంది రక్షణలోనికి నడిపింపబడాలని, అనేకల రక్షణార్థం ఈ కీర్తన ఉండాలని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలండి.